కాంగ్రెస్ అగ్రనాయకుడైన రాహుల్ గాంధీని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇక ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సీఎం చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. దేశంలో 21,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అన్ని ఎన్నికలు ఓడిపోతూ నిరాశలో ఉండి కుటుంబ కలహాలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ రాహుల్ గాంధీని తిట్టడం సహేతుకం కాదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ₹1,00,000 రుణమాఫీ చేస్తారని 5 సంవత్సరాల పాటు వడ్డీకి కూడా పనికిరాని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాదు ఇది. 2 లక్షల లోపల చేస్తామని చెప్పినాం. 21,000 కోట్లు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ, ₹1,00,000 లోపల ఉన్న వారికి ఒక్కసారి, 1,50,000 ఉన్న వారికి ఒక్కసారి, 2 లక్షల లోపల ఉన్న వారికి 3 దఫాల, అంటే 1,00,000 లోపల ఉన్న వారికి ఒకటేసారి ₹1,00,000 ఇచ్చేసినాం. 1,50,000 లోపల వరకు ఒకటేసారి 1,50,000 ఇచ్చేసినాం. 2 లక్షల లోపల వాళ్ళు ₹2,00,000 ఇచ్చేసినాం. అట్లా 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో. అంతేకాక ఉప ఎన్నికల్లో ఓడిపోతూ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమవుతూ కుటుంబ కలహాల్లో, ఇంటి కలహాల్లో మునిగి తేలాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారిలో, రేవంత్ రెడ్డి గారిలో తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ సహేతుకంగా ఉండాలి. అగ్ర నాయకులను తిడితే, రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకు ఉంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసారు, బహిరంగ చర్చకు అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి రైతులకు సంబంధించినట్టు మీరేదో పెద్ద బాగా చేసినట్టుగా, రైతు ఆత్మహత్యలకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి మీళ్ళు, ₹1,00,000 రుణమాఫీ చేయని మీరు ఇవాళ రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారు తిట్టడం ద్వారా ఏదో గొప్పగా అసలు రైతు సమస్యల గురించి, రైతు అంశాల గురించి చర్చ పెడితే కూడా మీరు తప్పించుకొని పోయేటోళ్ళు, శాసనసభల ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కనీసం ఒక్కసారి అంతర్మదనం ఉంటుంది మన మనసు, మనకు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే రైతులకు ఖైదీలు వేసినటువంటి ప్రభుత్వం మీది, రైతులను కాల్చినటువంటి ప్రభుత్వం మీది, మల్లన్న సాగర్ రైతులను విచక్షణ రహితంగా లాఠీలు బట్టి కొట్టింది మీరు.